హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్. చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా పాల తాలికలు తయారు చేసుకుందామండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. ఇక్కడ నెయ్యి కూడా హీట్ అయిన తర్వాత కొంచెము జీడిపప్పు, కొంచెం ఎండు ద్రాక్ష వేసుకోవాలండి. రెండు బాగా ఫ్రై చేసుకొని ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ప్యాన్లోనే మనము 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. ఇందులో ఆల్రెడీ నెయ్యి ఉంది కదా, ఆ ప్యాన్లోనే 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. వేసుకొని కొంచెము ఉప్పు కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం కూడా వేసుకొని వాటర్ని బాగా కరిగించాలండి. బెల్లం కరిగి వాటర్ బాగా మరగాలి. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని మనం సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మనం ముందుగా 1 కప్పు బియ్యం పిండిని ఇందులో వేసుకోవాలి. మొత్తం బియ్యం పిండి అంతా ఒక్కసారిగా వేసేయండి. వేసేసి ఇప్పుడు రౌండ్గా మనం పూర్తిగా బాగా కలిసేలాగా ఇలాగ ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి. ఈ పిండిని చాలా స్మూత్గా మనం కలుపుకోవాలి. మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని మరీ టైట్గా ఉండకూడదండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా స్మూత్గా ఉండాలి. నేను ఇక్కడ స్పాచులాతో బాగా మెత్తగా కలిపేశానండి. ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా మనం పాల తాలికలు తయారు చేసుకోవాలి. మనకి నచ్చిన షేప్లో తయారు చేసుకోవచ్చండి. ఇలా సన్నగా పొడుగ్గా కూడా తయారు చేసుకోవచ్చు, రౌండ్గా కూడా తయారు చేసుకోవచ్చండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేతితో తయారు చేయడం కష్టంగా ఉన్న వాళ్ళు జంతికల గొట్టంలో వేసుకుని ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. నేను ఇక్కడ కొన్ని పొడుగ్గా కొన్ని రౌండ్గా తయారు చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనము వీటిని పక్కన పెట్టుకోవాలి. కొంచెం వాటర్ తీసుకోండి. వాటర్లో ఈ పిండి కూడా ఒక ముద్ద తీసుకొని ఇలా మనం కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోండి. పూర్తిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని గిన్నెలో 1/2 లీటర్ వరకు పాలు తీసుకున్నానండి. నేను 1/2 లీటర్ పాలు వేసుకొని ఇందులోనే 1/4 లీటర్ వరకు వాటర్ కూడా వేసుకోవాలి. వేసుకొని పాలుని బాగా మరిగించాలండి. ముందుగా 2 టేబుల్ స్పూన్ల వరకు సగ్గుబియ్యం నానబెట్టి పెట్టుకున్నవి సగ్గుబియ్యం కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని 1-2 నిమిషాలు పాలు బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పాల తాలికలను వేసేయండి. పాల తాలికలు వేసేసి ఇప్పుడు మనము ఈ పాలపైన మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పాల తాలికలు ఇలా మనకి పైకి వస్తే పాల తాలికలు ఉడికిపోయినట్టేనండి. ఇలా మనకి ఉడికిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్ద కలిపి పెట్టిన వాటర్ కూడా వేసుకోవాలి. ఈ వాటర్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఒక 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. చాలా సింపుల్గా మనము పాల తాలికలు తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అస్సలు కష్టం కాదండి పాల తాలికలు. ఇలా 3 నిమిషాలు ఉడికించిన తర్వాత మనకి పూర్తిగా ఇలా ఉడికిపోయిందండి. 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కదండి, 1 కప్పుకి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం స్వీట్ తక్కువగా కావాలని 3/4 కప్పు వరకు బెల్లం తురుము వేసుకున్నానండి. ఇలా బెల్లాన్ని తురుముకొని వేసుకున్నాను. మంచి బెల్లం అయితే మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. బెల్లాన్ని కరిగించి కూడా వేసుకోవచ్చండి. నేను ఇలా డైరెక్ట్గా బెల్లం వేసుకున్నాను. బెల్లం వేసే ముందు సిమ్లో పెట్టి జస్ట్ బెల్లం వేసిన వెంటనే ఒక్కసారి త్వరగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనము ఇలా దంచుకున్న యాలకుల పొడి కూడా వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత యాలకుల పొడి వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వేడివేడిగా పాల తాలికలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా ఇలా గార్నిష్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.